అటిక తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇందులో విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ పేర్లను కన్ఫర్మ్ చేశారు. ఎమ్మెల్యే కోటాలో పెద్దల సభకు వెళ్లనున్నారు వీళ్ళు. అయితే పొత్తులో భాగంగా ఒక సీటును మిత్రపక్షం సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ జాబితా అభ్యర్థుల జాబితాపై ఢిల్లీలో పెద్ద కసరత్తే జరిగింది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కేసీ వేణుగోపాల్ సమావేశమై చర్చించారు. అయితే అక్కడి నుంచే పిసిసి అధ్యక్షుడికి ఫోన్ చేసి ఒక్కో సామాజిక వర్గం నుంచి 3 చొప్పున లిస్టును తీసుకున్నారు. ఆ జాబితా పైన కూడా తీవ్రమైన చర్చ జరిగిన అనంతరం మరోవైపు పాత కొత్త నేతల పంచాయతీ నేపథ్యంలో కూడా పాత వారికే పట్టం కట్టాలని ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కోరగా మొత్తానికి అభ్యర్థుల్ని రిలీజ్ చేశారు. అందులో భాగంగానే విజయశాంతి, అద్దంకి దయాకర్ అలాగే ఎస్టీ కోటాలో శంకర్ నాయక్ అవకాశం దక్కింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హేమ, చెప్పండి, మొత్తానికి మీనాక్షి నటరాజన్ వచ్చాక ఇప్పుడు జాబితా మొత్తానికి క్లియర్ అయిపోయింది. అంటే పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు అలాగే పాత కొత్త నేతల మధ్య పంచాయతీకి కూడా అన్నిటికీ కూడా తెరదించుతూ ఇప్పుడు లిస్ట్ రిలీజ్ చేశారు కదా, ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏం చెప్తున్నారు? మొత్తానికి గత కొద్ది రోజుల నుంచి నెలకొన్నటువంటి ఉత్కంఠకైతే తెర పడిందని చెప్పుకోవచ్చు. కాసేపటి క్రితమే కేసీ వేణుగోపాల్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ ని కూడా ప్రకటించారు. ఇందులో ప్రధానంగా అన్ని సామాజిక వర్గాలకు సముచిత న్యాయం జరిగే విధంగా కూడా ఈ లిస్ట్ ఉందనే చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు పార్టీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పనితీరును దృష్టిలో పెట్టుకొని కూడా ఈ లిస్ట్ ని అనౌన్స్ చేశారు. అందులో మొత్తం కాంగ్రెస్ కి 4 కైవసం కావాల్సి ఉండగా ఒకటి సిపిఐకి పొత్తు ధర్మంలో భాగంగా ఒకటి సిపిఐకి ప్రకటిస్తూ మరొక 3టిని కూడా అటు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేకూర్చే విధంగా కూడా ఈ లిస్ట్ ని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. అందులో ప్రధానంగా ఎస్టీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ పేరుని కూడా అనౌన్స్ చేశారు. అద్దంకి దయాకర్ ఎన్నో ఏళ్ల నుంచి జేఏసీ నుండి కాంగ్రెస్ కి పనిచేస్తూ వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కి లాయల్ గా ఉండడంతో పాటు అవసరమైన ప్రతిసారి కూడా తన వాయిస్ ని వినిపిస్తూ వచ్చారు. అండ్ మోర్ ఓవర్ 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ కూడా లీస్ట్ లో ఓడిపోయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా పార్టీకి ఏ అవసరం వచ్చినా సరే అద్దంకి దయాకర్ ముందున్నారు. అండ్ తనకి ఎటువంటి పదవి లేనప్పటికీ కూడా అటు ప్రతిపక్షాలు ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేసేటటువంటి అటాక్ కి కూడా ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ తాజా రాజకీయాల పైన ప్రతి అంశం పైన కూడా తన స్టైల్లో కూడా ఎప్పటికప్పుడు పార్టీ నుంచి బలంగా వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. సో ఎస్టీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ పేరును కూడా అనౌన్స్ చేశారు. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి శంకర్ నాయక్ పేరుని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. శంకర్ నాయక్ ప్రస్తుతం నల్గొండ డిసిసిగా ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. జిల్లాలో కీలకమైనటువంటి నేతగా కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఎస్టీ సామాజిక వర్గం నుంచి శంకర్ నాయక్ పేరుని అనౌన్స్ చేశారు. ఇక విజయశాంతి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చిందనే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ బీసీ సామాజిక వర్గం నుంచి అనేక పేర్లు వినిపించినప్పటికీ కూడా రీసెంట్ గా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత అందరికీ సముచిత న్యాయం జరపాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు. అండ్ మోర్ ఓవర్ మహిళా కోట నుంచి కూడా ఒక అభ్యర్థి పేరు ప్రకటించాలి అని భావించారు. ఇందులో భాగంగా విజయశాంతి రీసెంట్ గా ఎప్పుడైతే గాంధీ భవన్ లో ఆదిలాబాద్ అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరిగిందో ఆ సమావేశం అయిన తర్వాత వెంటనే వెళ్లి మీనాక్షి నటరాజన్ తో కలవడం అండ్ కాంగ్రెస్ పార్టీకి తను చేసినటువంటి పనితీరు, తను చేసినటువంటి తన ప్రొఫైల్ కూడా చెప్పడం జరిగింది. అండ్ ఒక మహిళకు కూడా అవకాశం ఇవ్వాలి అంటూ కూడా మీనాక్షి నటరాజన్ కి చెప్పడంతో పెద్ద ఎత్తున మొత్తం విజయశాంతికి సంబంధించినటువంటి ప్రొఫైల్ అండ్ పనితీరు అంతా తెలుసుకొని విజయశాంతి పేరు కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి 3 పేర్లను కాంగ్రెస్ అధిష్టానం అనౌన్స్ చేసింది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గానికి సముచిత న్యాయం చేకూర్చే విధంగా కూడా ఈ పేర్లున్నాయి. అయితే విజయశాంతి విషయానికి వస్తే అటు బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేస్తూ ఒక మహిళకు కూడా ఇచ్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఎప్పుడు పెద్దపీట వేస్తూ ఉంటారు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో మహిళా కోటాలో విజయశాంతి పేరు ప్రపోజల్ చేశారు. అయితే
ఇందులో ప్రధానంగా అద్దంకి దయాకర్ విషయానికి వస్తే మొదటి నుంచి కూడా అద్దంకి దయాకర్ విషయంలో రేవంత్ రెడ్డి ఎలా అయినా అద్దంకి దయాకర్ కి ఇవ్వాలని ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. అండ్ దెన్ అధిష్టానం కూడా అద్దంకి దయాకర్ ప్రొఫైల్ చూసి ఓకే చేశారు. ఇక శంకర్ నాయక్ విషయానికి వస్తే ఇటు రీసెంట్ గా ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి జానారెడ్డి ఇంట్లో భేటీ అయ్యారో ఆ సమయంలో జానారెడ్డి శంకర్ నాయక్ పేరు చెప్తూనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా శంకర్ పేరు ప్రపోజల్ చేశారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డాటాను అటు అధిష్టానానికి ఇస్తే అధిష్టానం కూడా చూసి మొత్తం అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు ఎంతవరకు కరెక్ట్ అని భావించి పేర్లను అనౌన్స్ చేశారు. ఇటు విజయశాంతి పేరు విషయానికి వస్తే అటు ఏఐసిసితో పాటు ఇటు మీనాక్షి నటరాజన్ కూడా ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే ప్రస్తుతం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవ్వబోతున్నాయి. అందులో అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్నటువంటి రేషియో ప్రకారం 4 కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. ఎమ్మెల్యేలు వేసేటటువంటి ఓట్స్ 4 కాంగ్రెస్ కి వస్తాయి, 1 బీఆర్ఎస్ కి వస్తుంది. అయితే 4లో కాంగ్రెస్ 3 పేర్లను అనౌన్స్ చేస్తూనే అటు పొత్తు ధర్మంలో భాగంగా ఎప్పుడైతే సిపిఐ కాంగ్రెస్ కి మర్జ్ అయిందో ఎన్నికల కంటే ముందు అప్పుడు సిపిఐకి 1 ఎమ్మెల్యేతో పాటు 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామంటూ కూడా మాట ఇచ్చారు. అందులో భాగంగా ఎమ్మెల్యే ఇచ్చినప్పటికీ ఎమ్మెల్సీలను మాత్రం గవర్నర్ కోటాలో కానీ లేదంటే రీసెంట్ గా జరిగిన గ్రాడ్యుయేట్లు ఇస్తారేమో అని భావించినప్పటికీ కూడా అప్పుడు ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలో రీసెంట్ గా సిపిఐ నేతలు వచ్చి అటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని గాంధీ భవన్ లో కలిసినటువంటి సమయంలో తమకు వాళ్ళు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ని అటు మీనాక్షి నటరాజన్ తో పాటు హైకమాండ్ కి కూడా పంపించడం జరిగింది. సో రాహుల్ గాంధీ మనం పొత్తు ధర్మంలో ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పాం కాబట్టి సో ఖచ్చితంగా ఇవ్వాలి అంటూ అధిష్టానానికి సూచించినట్టుగా తెలుస్తోంది. సో ఇందులో భాగంగా ఒకటి సిపిఐకి ఇస్తూనే మరొక 3 పేర్లను కూడా కాంగ్రెస్ అనౌన్స్ చేసింది. Right, Hema. Thanks for the updates. ఇక తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్లను ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటాలో పెద్దల సభకు వెళ్లబోతున్నారు వీళ్ళు. అయితే పొత్తులో భాగంగా 1 సీట్ను మిత్రపక్షం సిపిఐకి కేటాయించింది అధిష్టానం.